ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన. తలలో ఉంచండి, కళ్ళు మూసుకున్నట్టయితే మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, నీ కొందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ రాత్రి నీ వాక్యంలో నుంచి నీ ఆత్మ సహాయంతో నాతోనూ మాతోనూ తేటగాను సూటిగాను మాట్లాడని సహాయం చేయండి. తోడుగా ఉండి కృపించి బలపరచమని సహాయం చేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 139వ కీర్తన, దేవుని వాక్యం 14 వచ్చినటువంటి చరణాన్ని మనం చదువుకుందాం. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. చదవబడినటువంటి లేఖన భాగంలో దావీదు గారు, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా మొట్టమొదటిగా నాకు భయము, రెండవదిగా ఆశ్చర్యము నాకు కలుగుతున్నవి అని దావీదు గారు చెప్పారు. ఈ రాత్రి వాక్య భాగంలో నీవు నన్ను కలుగు చేసిన విధము అనేటటువంటి ఈ యొక్క అంశంలో గడిచినటువంటి దినాల్లో నీవు నన్ను కలుగు చేసిన విధము, దేవుడు మెదడును ఏ విధంగా కలుగు చేశాడు, తర్వాత కన్నుని ఏ విధంగా కలుగు చేశాడు, తర్వాత చెవిని ఏ విధంగా దేవుడు కలుగు చేశాడు అనే విషయాలను మనం నేర్చుకున్నాము. చెవి ఏ విధంగా కలుగు చేశాడు అనే విషయం అది వాక్యం ఉంది, తర్వాత నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఈ రాత్రి మరి దేవుని యొక్క వాక్యంలో ముక్కు గురించి కూడా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆ విషయాన్ని మనం ఈ రాత్రి నేర్చుకుందాం. లేఖన భాగంలో నుంచి మొట్టమొదటిగా మనం గమనిస్తే శ్వాసక్రియకు ప్రధాన ద్వారం, మనం గాలి పీల్చుకోవాలన్నా, గాలి వదలాలన్నా, ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వదలాలన్నా ప్రధానమైనటువంటి ద్వారం మానవుని యొక్క ముక్కు. ఆక్సిజన్ తీసుకుంటుంది అన్నమాట, కార్బన్ డైఆక్సైడ్ని వదిలేస్తుంది. ముక్కు వాసనను గుర్తిస్తుంది. శరీరానికి రక్షణగా ముక్కులో ఉన్నటువంటి రోమాలు ఈ యొక్క మ్యూకస్ ద్వారా ధూళి, కీటకాలు, మలినాలు శరీరంలోకి వెళ్లకుండా ఈ యొక్క ముక్కు రక్షణగా ఉంటుంది. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తే దేవుని యొక్క వాక్యం ఏమని రాయబడిందంటే, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో ఉన్నటువంటి లేఖన భాగాలు నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాయబడి ఉంది? దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నడు జీవాత్మ ఆయను. దేవుని వాక్యం ఏమని రాయబడి ఉంది? దేవుడు ఆదాము గారిని ముందు మట్టి బొమ్మగా చేసి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయనను వాక్యం ఉంది. అంటే నాసికారంధ్రాలు అనే వాక్యం రాయబడి ఉంది. అంటే ముక్కు ద్వారా ఊదినప్పుడు జీవము, ప్రాణం, తర్వాత దేవుని యొక్క ఆత్మ అనేది మన యొక్క శరీరంలోకి వచ్చింది. ఆదాము గారి యొక్క ఆ దేహంలోకి వచ్చింది. ఆ మట్టి రూపానికి జీవం వచ్చింది అనే విషయాన్ని లేఖనంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. అదేవిధంగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే యోబు గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఏమని రాయబడి ఉందంటే, పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం యోబు గ్రంథము 27వ అధ్యాయం 3వ వచనం ఉన్నటువంటి లేఖనాన్ని మనం చూస్తే దేవుని యొక్క వాక్యము పాత నిబంధన గ్రంథం యోబు గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనంలో ఏమని రాయబడి ఉంది? దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. ఇక్కడ యోబు గారు ఏమని మాట్లాడుతున్నారు అనే విషయాన్ని మనం చూస్తే, యోబు ఇంకనూ ఉపమాన రీతిగా ఇట్లా అన్నాడు. యోబు గారు ఉపమాన రీతిగా ఏమని పలికారు? యోబు గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట, నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టియు దేవుని ఆత్మ నా నాసికారంధ్రం ఉండుటను బట్టియు. దేవుని ఆత్మ ఎక్కడ ఉంది? నా నాసికారంధ్రాలలో దేవుడు నా ఊపిరిని ఉంచాడు అన్న విషయాన్ని
ఆదికాండము 2:7 ఆదాము గారు లోకి దేవుడు ఎప్పుడైతే జీవాన్ని ఆత్మను పంపించారో అదే విషయాన్ని యోబు గారు కూడా ఇక్కడ తాను ప్రస్తావిస్తూ ఉన్నారు అనేటటువంటి వాస్తవాన్ని మనం తెలుసుకోవచ్చు. కీర్తన గ్రంథము 18:8 కూడా ఏమని రాయబడి ఉంది? అక్కడ దేవుని కోపాన్ని గురించి, అంటే దేవుని కోపం అనేది ఎలా ఉంటుంది అనేది అక్కడ లేఖన విషయంలో ఏమని రాయబడింది చూద్దాం మనం. కీర్తన గ్రంథం 18:8 ఏమని రాయబడిందంటే దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే కీర్తన గ్రంథంలో 18:8 అంటే దేవుని యొక్క కోపాన్ని పోల్చినటువంటి విధానం. భక్తుడు ఇక్కడ దేవుని యొక్క కోపాన్ని పోల్చిన విధానం. దావీదు గారు కీర్తన గ్రంథం 18:8 ఏమని రాయబడింది? ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టెను, ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను, ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికారంధ్రంలో నుండి పొగ పుట్టెను అంటే ఆయన నాసికారంధ్రాల్లో నుండి పొగ పుట్టినట్టే దేవుడికి ముక్కు ఉంది కనుక నాసికారంధ్రాలు ఉన్నాయి అని కాదు దాని అర్థం. అంటే మనకి అర్థమయ్యే రీతిగా అక్కడ వాక్యంలో రాయబడి ఉంది. మానవుడి యొక్క జ్ఞానానికి తగ్గట్టుగా లేఖనం రాయబడింది. ఎందుకంటే మానవుడు తన భాషలో చెప్తేనే అతనికి అర్థమైంది కాబట్టి దేవుని యొక్క కోపం అక్కడ పోల్చబడింది. అంటే దేవుని కోపం ఇక్కడ ఎలా అంటే దేవుని కోపం అనే మాట ఇక్కడ లేకపోయినా పొగ పుట్టాను అంటే కోపంతో ఉన్నప్పుడు చూడండి చాలామంది ముక్కు మీద కోపం ఉంది అని అంటారు, ముక్కోపి అంటారు. అలాగా దేవుని యొక్క కోపానికి గుర్తుగా ఎబ్రీ భాషలో అక్కడ ఏమని రాయబడిందంటే ఇక్కడ నాసికారంధ్రాలు పొగ పుట్టెను అనే మాట రాయబడింది. ఎందుకంటే పాత గ్రంథం ఎబ్రీ భాషలో రాయబడింది కాబట్టి. అదేవిధంగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే వాక్యంలో ఏమని రాయబడింది? హెబ్రీ రాసిన పత్రిక 5:14 కూడా ఏమని రాయబడిందంటే దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ భక్తుడు రాసినటువంటి పత్రిక హెబ్రీ రాసిన పత్రిక దేవుని వాక్యంలో మనం చూస్తే 5:14 కూడా ఏమని రాయబడింది? దేవుని యొక్క వాక్యంలో విందాం ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యం చూడండి. దేవుని వాక్యం నేను చదువుతాను. 5:14 కూడా ఏమని రాయబడింది? వయస్సు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. ఇక్కడ రాయబడి ఉంది దేవుని యొక్క వాక్యంలో మేలు కీడులు వివేచించడానికి జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారంట. జ్ఞానేంద్రియాలు ఏంటి అంటే ఏమిటి? కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం జ్ఞానేంద్రియాలు మనకు తెలిసినటువంటి విషయం ఇది. కనుక ఇప్పుడు మేలు కీడులను అంటే ఎగ్జాంపుల్ ఒక చోట మంచి వాసన వస్తుంది అనుకోండి, ఇక్కడ మంచి వాసన వస్తుందని ముక్కు గ్రహించింది. ఇక్కడ ఒకవేళ అక్కడ చెడ్డ వాసన దుర్గంధం వస్తూ ఉందనుకోండి, అక్కడ చెడ్డ వాసన ఉందని గ్రహించి ముక్కు అక్కడ ఆ ప్రాంతం నుంచి వెళ్ళటానికి మనకి అవకాశం ఉంటుంది. అదే విషయాన్ని గురించి ఆమోసు గ్రంథం 4:10 కూడా లేఖనంలో ఏమని రాయబడిందంటే ఆమోసు గ్రంథము 4:10 కూడా ఏమని రాయబడిందంటే దేవుని యొక్క వాక్యంలో అక్కడ వాళ్ళు దేవుని యొక్క ఉగ్రత ద్వారా దుర్గంధం వచ్చినప్పుడు ఆ ప్రాంతాన్ని ఆ దుర్గంధమైనటువంటి పరిస్థితిని చూసి ఆ ముక్కు వాసన గ్రహించి పరిస్థితి అలా ఉందని తెలియజేస్తుంది అని అక్కడ ఆమోసు గ్రంథం 4:10 కూడా లేఖనంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. అదేవిధంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే ఎఫెసు రాసిన పత్రికలో దేవుని యొక్క వాక్యం ఏమని రాయబడింది అనే విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. దేవుని వాక్యంలో నుండి ఎఫెసు రాసిన పత్రిక ఇక్కడ చూస్తే దేవుని యొక్క లేఖన భాగంలో పౌలు గారు ఎఫెసు రాసిన పత్రిక ఏమంటూ మాట్లాడుతూ ఉన్నారు? 5:2 పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. పరిమళ వాసన, మంచి వాసన, నీ జీవితం మంచి వాసనగా
ఉండే విధంగా ఉండాలి, కానీ నీ జీవితం దుర్వాసన కలిగించే విధంగా ఉండకూడదు. ఈ దినాల్లో క్రైస్తవ సమాజంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వాళ్ళ యొక్క జీవితాలు, వాళ్ళ సాక్ష్యం ఎలా ఉందంటే 100కు 90% దుర్వాసన వచ్చే విధంగా ఉంది, కంపు కొట్టే విధంగా ఉంది. వాళ్ళని బట్టి దేవుని యొక్క సన్నిధికి చాలామంది రానటువంటి పరిస్థితి, వాళ్ళని బట్టి యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి పరిస్థితి. పలానా వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు అని అన్నప్పుడు వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు ఎందుకంటే అనవసరం, వాళ్ళ ద్వారా ప్రార్థనకి వెళ్ళటం అవసరం లేదు, వేస్ట్ అని మిమ్మల్ని బట్టే కదా అన్ని జనుల ముందు నా నామం దూషించబడుతుంది అని వాక్యం చెప్పినట్టు, గుడ్డివారి త్రోవ చూపిస్తే ఇద్దరు గుంటలో పడతారని చెప్పినట్టు, మరి దేవుని యొక్క వాక్యంలో పరిమళ వాసనగా ఒకప్పుడు పాపంలో లోకంలో జీవించినటువంటి నీ జీవితం దుర్మార్గమైనటువంటి కంపు కలిగినటువంటి వాసన కొట్టే నీ జీవితం, అటువంటి జీవితం కలిగి నువ్వు ఉన్నప్పుడు ప్రభువు నిన్ను ప్రేమించి నిన్ను రక్షించడానికి సెలవులో ప్రాణం పెట్టి రక్తం కాచి నశించిపోతే నిన్ను రక్షించినటువంటి ప్రభు పరిమళ వాసనగా నువ్వు ఉండాలని ప్రభువు నిన్ను రక్షిస్తే, అందుకోసం ప్రభు అర్పణగా బలిగా దేవుడికి అప్పగించుకుంటే నీవు ఈరోజు దుర్వాసన, దుర్గంధం కలిగినటువంటి వాసన కొట్టే విధంగా నీ జీవితం కంపులాగా ఉంది. ఈరోజు నీ దగ్గర సువాసన లేదు, పరిమళ వాసన లేదు. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీరు దేవుని పిల్లల్లాగా ఉండాలి, దేవుని పోలి నడుచుకోవాలంటే అందుకోసమే కదా దేవుడు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవుని పిల్లలుగా మనం ఉండాలి అంటే మనం మంచి వాసన కలిగినటువంటి వాళ్ళగా ఉండాలి, కానీ దుర్వాసన కలిగించే మన జీవితాలు ఉండకూడదు. చాలామంది ఇంకా దుర్వాసన కలిగినటువంటి జీవితంలో ఉండి కూడా మేముగా దుర్వాసనలో నుంచి, పాపం అనే దుర్వాసన నుంచి బయటపడడం, దానికి యేసుక్రీస్తు ప్రభువారు మాకు చేసింది ఏమీ లేదు, ఆయన మమ్మల్ని రక్షించింది ఏమీ లేదు, మేమే ఆ స్థితిలో నుంచి బయటికి వచ్చేసాం, మాకు మేముగా వచ్చేసాం పాపంలో నుంచి, ఇక మేము పాపం చేయకుండా మా అంతటా మేము ఉండగలుగుతామని అనుకుంటున్నారు. అది భ్రమ. ఏ వ్యక్తి కూడా పాపం నుంచి బయటికి రాలేడు, ఎందుకంటే మానవుడు బలహీనుడు. పాపం మానవుడి మీద ప్రభుత్వం చేసింది. పాపము ఆదాం మొదలుకొని పాపం ఏళ్తా ఉంది మనుషుల మీద, మనిషిని పాపం ఏళ్తా ఉంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు వస్తారో మన జీవితాల్లోకి, అప్పుడు పాపం బదులు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఏళ్తారు. ఎంత విచిత్రమైనటువంటి దౌర్భాగ్య స్థితి అంటే, నేను మంచోడిని కాబట్టి నేను పాపం నుంచి నాకు నేనుగా బయటపడ్డాను, దాని ద్వారా ప్రభువు నాకు జీవితంలో చేసింది ఏమీ లేదు అనేటటువంటి స్థితిలో చాలామంది మాట్లాడుతూ ఉంటారు. మానవుడు బలహీనుడు, పాపం నుంచి బయటకు రాలేడు. పాపం అనేది ఒక ఊబి లాంటిది, మనిషిని కృంగదీసిద్ది, ఆ ఊబిలో పడేసిద్ది. కానీ ఆ పాపం అనే ఊబిలో నుంచి మానవుడు రక్షించేది యేసుక్రీస్తు ప్రభు. ఆయనను బట్టే మనం పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉండగలుగుతాం. కనుక ఈ రాత్రి దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. నీ జీవితం సువాసనగా ఉందా? సమాజంలో, సంఘంలో, కుటుంబంలో దుర్వాసన ఉందా? నువ్వు పరీక్షించుకో. దేవుడు నీతో మాట్లాడాడు. దేవుని పిల్లలుగా నువ్వు ఉండాలని చెప్పి, దేవుని పోలి నడుచుకోవాలని చెప్పి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు దేవునికి అర్పణగా బలిగా అప్పగించుకున్నాడు. కనుక ఈ రాత్రి ఈ భౌతికమైనటువంటి ముక్కు ద్వారా నీవు ఏది మంచి వాసన, ఏది చెడు వాసన గ్రహించగలుగుతున్నావే, మరి నీ జీవితం అనేకులకు మంచి పరిమళ వాసనగా ఉందా, లేదా దుర్గంధమైనటువంటి చెడ్డ కంపు కొడతా ఉందా? ఎలా ఉంది? నిన్ను పరీక్షించుకో. దేవుడు నీతో మాట్లాడాడు. ఈ రాత్రి ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీవు నన్ను కలుగజేసిన విధము అనేటటువంటి అంశంలో ఈ రాత్రి మానవుని యొక్క దేహంలో జ్ఞానేంద్రియాల్లో ఒక భాగమైనటువంటి ముక్కు ఎలా పనిచేస్తుంది, అది ఆత్మ సంబంధంగా దేనికి
వివరిస్తూ ఉందనే విషయాలను మీరు నీ వాక్యంలో నుండి మీ ఆత్మ సహాయంతో మాట్లాడిన మాట బట్టి కృతజ్ఞతాస్తుతులు. విన్న మాటలు మాత్రంలో భద్రపరచండి. నీ మాట ప్రకారం నేర్చుకుంటూ మాకును సహాయం చేసి కృపతించి బలపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మా యొక్క మోస్ట్ హై ఫెలోషిప్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే మా యొక్క స్క్రీన్ మీద వస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసుక్రీస్తు ప్రభు కలుగును గాక. అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుని వాక్యం వింటున్నటువంటి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వాక్యం వినండి. వాక్యం వింటున్న వారు ఏమైనా కొత్త వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవునికి స్తోత్రం. ఆమేన్. మన తండ్రి దేవుడి ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుడు మన బలపరిచి ఆయన అక్కడ సిద్ధపరిచి వాక్యానుసారంగా జీవించుటకు సర్వసత్యంలో మనం నడిపించుటకు ప్రభు కృప చూపించును గాక. ఆమేన్. వాక్యం ఏంటంటే ఎటు చేయి చూపిస్తుంటారు.